పెనం మీద అట్లేసుకున్నాడు నాకు వచ్చేసినావు అమ్మాయి ఫాదర్ తెలిసినన్నానని ఏనాడు ఎక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాడే అదిగో ఎర్రసొక్క ఆయన పక్క పాపిడి తీసి పత్తిలాగున్నావు కానీ కూతురు ఎట్టగంటా పెంచేది నా కూతురునరా పెంచాలని చెప్పడానికి నువ్వెవడోయా నీ కూతురు బాధితుండే ఇదేంటి ఏడు పాపి విషయం ఏమిటి వివరంగా చెప్పండి. మా అబ్బాయి వీళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటండి. అందుకోసం అమ్మాయికి అడగని అన్ని కొని పెడతాడు. ఎర్రి బాగుల కొడుకు ఓర్రి నా కూతురికి అదిచ్చి ఇదిచ్చి చెడగొడుతుంది నీ కొడుక. ఎవడా ఎక్కడ దొరుకుతాడా అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. దాన్ని అడిగితే ఏం వినాల్సి వస్తుందని నిద్రాహారాలు మానేసి వారం రోజుల నుంచి ఏడుస్తున్నాను. అయితే పద ఆ నీ కొడుకుని అడ్డంగా నరికేద్దాం. వన్ మినిట్ కెన్ ఐ ఇన్వాల్వ్ ఇంటూ దిస్ ప్రాబ్లం ప్లీజ్ బికాజ్ అందరూ కాలనీ మనుషులు కదా. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. డిఎంకే చెప్పండి. మా అబ్బాయిని వాళ్ళ అమ్మాయి ప్రేమిస్తుందో లేదో తెలియదు కానీ ఇంట్లో ఒక్క సామాన్ ఉంచట్లేదు సార్. సగం సామాన్ ఆ మార్వాడిలో వాడుకుంటున్నాడు. మొన్న నా ప్రాణమైన ఉంగరాలు పోతే డబ్బు కట్టి తెచ్చుకున్నాను సార్. లింకులు లేకుండా మాట్లాడకండి. ఏం చేశాడో చెప్పండి. తాకట్టండి తాకట్టు పెట్టుకున్నాడు ఉండాలి కానీ నా అండర్వేర్ కూడా తాకట్టు పెడతాడు. చూడలేరు కదా. ఇల్లు గుల్ల చేసేస్తున్నాడు సార్. వీళ్ళ అమ్మాయిని మా అబ్బాయిని వదిలేమని చెప్పండి సార్. ఏయ్ మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నావు. పక్క గదులు ర్యాంకుల కోసం చదువుకునే నా కూతురు ఈవేళ 24 గంటలు నెట్తోనే కాపురం చేస్తుందయ్యా. అరే రాంగ్ కాల్స్ వస్తున్నాయి అనుకున్నానే గాని నా కూతురే రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయింది అనుకుని. దీనికి కారణం నీ కొడుకు కాదు. తప్పంతా ఇలా అబ్బాయిదే. అమ్మాయిలు మంచోళ్ళేనండి. అబ్బాయిలే ఎదవలే. అదేంటి పానకాలు నా పక్క నుంచి ఆడ తరపున మాట్లాడుతున్నా. అంతేలే నా కొడుకు ఎంత అదవ కాదనాగా నీ కొడుకు పెద్ద మగధీరుడని పోగరు. మగధీరుడే. ఒక్కొక్కరిని కాదు ఒకేసారి 100 మందిని రమ్మంటాడు. అరే సెల్ ఫోన్ లో సిమ్లు మార్చినంత ఈజీగా అమ్మాయిలు మార్చేస్తాడండి. ఏదో పెనం మీద పావుగంట ఇంట్రెస్టింగ్ గా అట్లేస్తున్నాడు అనుకున్నాను గాని వాడి జీవితం ఇలాగా అంటగట్టిపోతుంది అనుకోలేదండి. ఆనందరావు గారు ఈ రోజుల్లో కొడుకుల కంటే కూతుర్లే నయమండి. అందులోనూ మీ అమ్మాయి లాంటి అమ్మాయి ఒకరు ఉంటే ఆడి జీవితం ధన్యమైపోద్దండి. ఏంటి ఆనందరావు గారు ఏంటి ఆలోచిస్తున్నారు? కమాన్ ఓపెన్ అప్. గుండెల్లో భారం దిచ్చేసుకోండి. వచ్చేయండి, మీరు కూడా వచ్చేయండి. కమాన్ సార్ ఆనందరావు గారు ఏమైంది సార్? ఆడపిల్ల తండ్రిగా అతనిదొక సమస్య అయితే నాదొకటి. పెద్దల్ని గౌరవిస్తూ అమ్మా నాన్నంటే ఎంతో ప్రేమగుండే మా అమ్మాయి పూటకు అబద్ధం చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను. బంగారం లాంటి నా కూతుర్ని ప్రేమని ఒక సన్నాసి దాని చుట్టూ తిరిగి చివరికి ఎలా మార్చేశాడంటే ఎవరన్నా ప్రేమిస్తున్నావా తల్లి అంటే చిచ్చి అలాంటిదేమి లేదు అంటుంది. ఐ లవ్ యూ డాడీ అని నన్ను, ఐ లవ్ యూ డార్లింగ్ అని వాడిని, పొద్దున్నే హాయ్ అని నాకు, సాయంత్రం బాయ్ అని వాడికి చెప్తుంటే రోజు ఈ గుండె కోతను భరించలేకపోతున్నాను. వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అంకుల్ హాయ్. నేను టుమ్రి బయటికి వెళ్తున్నాం. మళ్ళీ ఈవినింగ్ వస్తాం. ఓకేనా? ఓకే. డాడీ కీస్. ఎంజాయ్ యువర్సెల్వ్స్. ఓకే బాయ్ అంకుల్. ఓకే శాండీ డబ్బులు కాస్తే నా ఏటీఎం గీకేయండి. ఓకే అంకుల్. హాయ్. ఎవరండి అతను? మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్. మరి ఎక్కడికైనా అడగలేదే? పని మీద వెళ్లే వాళ్ళని ఎక్కడికన్నా అడగకూడదు. వెళ్లే పని అవ్వదు. అవ్వా ఇక్కడిన్ని ఏడు ముఖాలను చూస్తూ కూడా నవ్వుతూ ఇలా పంపిస్తున్నారంటే మీ అమ్మాయిని మీరు చాలా గ్రేట్ రావు గారు. చూడండి, వన్ ఫైన్ మార్నింగ్ మీ అమ్మాయి ఒక చిన్న పిల్లని ఎత్తుకొచ్చి తాత అనమంటది. అప్పుడు తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, మా పిల్లలు మాకు చెప్పకుండా వెళ్తేనే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి మీ పిల్లని దగ్గరుండి పంపిస్తున్నారు, మీకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూడండి. మై డియర్ టిపికల్ రొటీన్ పేరెంట్స్, నా పెంపకంలో మ్యాజిక్ ఉంది. అది టైం వస్తే తెలుస్తుంది. మన అమ్మాయి ప్రేమను మనం ఒప్పుకుంటే గడప దాటి వెళ్తుంది, లేదా గోడ దూకి వెళుతుంది. వెళ్ళడం మాత్రం ఆపలేం. మీ అందరికి ఇంకా సరిగ్గా అర్థమైనట్లేదు. సరే, కొంచెం మాస్గా వస్తా. ఆడపిల్ల ఏమన్నా కోడి పిల్ల అనుకున్నారా? గంప కింద దట్టగానే గుట్టుగా ఉండడానికి. ఒక్కసారి ఎవడో బొట్టులోనన్నా పడితే ఆ తర్వాత పరిగెత్తి ఇలా పట్టుకుందాం అనుకునే చివరికి లేదు బొచ్చే. పోనీ మన తెలివితేటలన్నీ ఉపయోగించి ఆపాలని ప్రయత్నిస్తే ఈలోపు ఆర్య సమాజం టీవీనే నీవన్నీ ఎంటర్ అయిపోయి ఓ నిండు పసి హృదయాన్ని అర్థం చేసుకోలేని దుర్మార్గపు తండ్రి ఎవడో బ్రేక్ తర్వాత చూడండి అని కట్ చేస్తే ఇటో నలుగురు పెద్దలు, ఇటో యాంకరు కూర్చొని మన ఫుల్గా స్పూనేసి తినేసి అని ట్రైన్ చేసి వెళ్ళిపోతారు. ప్రతి కుక్కకో రోజు వస్తుంది అంటారుగా, ఆ రోజు కుక్క మనం అవుతాం. ఇలా పోలీసులు పిలిచి మేజర్స్తో పెట్టుకోకండి అని వార్నింగ్ ఇస్తారు. అవసరమా? అంటే వీటికి భయపడి పిల్లల్ని మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోండమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండమ్మా అని చెప్పాలా? అన్ని తెలిసి పెద్దవాళ్ళ నోరు మూసి కూర్చోవాలా? నేను చెప్పిందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? మైండ్
మైండ్ పెట్టండి. ఇక్కడ ప్రేమతో పెట్టుకుంటే చివరికి గెలిచేది పిల్లలే. పెద్దలు గెలిచినట్టు చరిత్రలో ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? జీవితంలోనే కాదు, 82 వసంతాలు పూర్తి చేసుకున్న మన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ ఒక్క సినిమాలోనన్నా తల్లిదండ్రులు గెలిచారా? అంటే చెప్పండి చెప్పండి, ఇప్పుడే మీ కాలు సందులోంచి దూరెళ్తా. ఏయ్, ఏంటయ్యా ఆయన సీరియస్ చెప్తుంటే కామెడీ చేస్తున్నావు? ఏనా బుద్ధుందా నీకు? ఉంటే చూపించవయ్యా. చూపించలేరు, ఎందుకంటే గెలిచే మొహాలు మనం కావు కాబట్టి. ప్రేమ విషయంలో పెట్టుకుంటే ఓడిపోతామని తెలిసి తెలిసి గెలవడానికి పరిగెడితే పంచరపడ్డ లారీ టైర్కి నోటితో గాలి ఊదినట్టు అవుద్ది, చిరిగిపోద్ది. అందుకే ఇలా గుడ్డ తీసుకొని మన నోరు ఇలా మూసుకొని క్లియర్గా చూడండి. గుడ్డ నోరు, గుడ్డ నోరు మూసుకొని వాళ్ళ అన్నదానికల్లా సై అంటే హ్యాపీగా నవ్వుతూ బతికేయచ్చు. నా అలాగా లేదనుకోండి, అరే మా అమ్మాయి మిస్డ్ కాల్ వచ్చింది, వెళ్ళాలి. ఐ హావ్ టు గో, బాయ్. ఇదేటండి బాబు, కూతుర్ని కేకలేవయ్యా అంటే మన మీద ఎక్కడతాడేంటి? వదిలేండి వెంకట్రావు గారు, ఇక్కడ ప్రాబ్లం పేరెంట్స్ది, అంటే మంది. మన పిల్లల్ని ప్రేమించుకోవద్దంటే వాళ్ళు మరీ రెచ్చిపోతారు. మనం వాళ్ళ వయసు దాటి వచ్చిన వాళ్ళం, వాళ్ళకు ప్రేమ పుట్టించుకోవడం ఎంత ఈజీనో అది చెడగొట్టడం అంతే ఈజీని మనం నిరూపిద్దాం. రేపటి నుంచి మన కాన్సన్ట్రేషన్ సంపాదన మీద కాదు, మన పిల్లల ప్రేమను చెడగొట్టడం మీద. మనం కొట్టే దెబ్బకు యూత్ కి దెమ్మ తిరిగిపోవాలి. కరెక్ట్ గా చెప్పారు ఆనందరావు గారు. ఏ సినిమాలోనూ తల్లిదండ్రులు గెలవలేదన్నాడు ఆయన. ఈ సినిమాలో మనం గెలిచి తల్లిదండ్రులు తడాకేంటో చూపిద్దాం. మనం కొట్టే దెబ్బకి తెల్లారులు ఇస్తే అమ్మాయిల చుట్టూ తిరిగే నా కొడుకులకి ప్యాంటు తడిసిపోవాలంతే. ఇంకెందుకు ఆలోచ్యం, యూత్ మీద యుద్ధ పేరు మోగిద్దాం. నాన్నోయ్ ఏటైపోయినదేటి? కాళ్ళు సలుపులు పుట్టిస్తే నాయనోయ్. ఆడాడు అలిసిపోయిన ఒక బూస్ట్ ఇయ్యే. అసలు బ్యాట్ ఎందుకు ఇరుక్కొట్టినట్టు. అబ్బా